ఆంక్షలు విధించిన అమెరికన్ ప్రెసిడెంట్ ఐటీని టార్గెట్ చేశాడు. H1B వీసాల కోసం కనీస వార్షిక వేతన పరిమితిని రెట్టింపు చేశాడు. ప్రస్తుతం H1B వీసాలు కావాలంటే కనీస వార్షిక వేతనం $60,000 ఉండాలి. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు కనీస పరిమితి $130,000 పెరిగినట్లే లెక్క. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్లో బిల్లు ప్రవేశపెట్టారు. మరోవైపు ట్రంప్ నిర్ణయానికి ఉత్తర్వులు కూడా రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికా ఫస్ట్ అన్న డొనాల్డ్ ట్రంప్ తన దేశస్తులకే ఉద్యోగాల పేరుతో మన వాళ్లను రోడ్డున పడేసే నిర్ణయం తీసుకున్నాడు. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికాలో స్థానికులకే ఉద్యోగాలు లభిస్తాయన్నది అమెరికన్ ప్రెసిడెంట్ వాదన. హై స్కిల్డ్ ఇంటిగ్రిటీ అండ్ ఫెయిర్నెస్ యాక్ట్ 2017 కాలిఫోర్నియాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు జో లావ్గ్రీన్ ప్రవేశపెట్టారు. H1B వీసా తీసుకోవాలనుకునే నిపుణులకు కనీస వార్షిక వేతనం $60,000 అంటూ 1989లో అమెరికా ప్రభుత్వం ఖరారు చేసింది. సుమారు 25 ఏళ్ల ఈ నిబంధన ట్రంప్ జమానాలో మారుతోంది. ఐ లైక్ ఇండియా అంటూనే భారతీయులపై దొంగ దెబ్బ తీశాడు డొనాల్డ్ ట్రంప్. ముస్లిం దేశాలపై ఆంక్షలు విధించిన అమెరికన్ ప్రెసిడెంట్ ఐటీని టార్గెట్ చేశాడు. H1B వీసాల కోసం కనీస వార్షిక వేతన పరిమితిని రెట్టింపు చేశాడు. ప్రస్తుతం H1B వీసాలు రావాలంటే కనీస వార్షిక వేతనం $60,000 ఉండాలి. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ఈ కనీస పరిమితి $130,000 పెరిగినట్లే లెక్క. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్లో బిల్లును ప్రవేశపెట్టారు. మరోవైపు ట్రంప్ నిర్ణయానికి ఉత్తర్వులు కూడా రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికా ఫస్ట్ అన్న డొనాల్డ్ ట్రంప్ తన దేశస్తులకే ఉద్యోగాల పేరుతో మన వాళ్లను రోడ్డున పడేసే నిర్ణయం తీసుకున్నాడు. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికాలో స్థానికులకే ఉద్యోగాలు లభిస్తాయన్నది అమెరికన్ ప్రెసిడెంట్ వాదన. హై స్కిల్డ్ ఇంటిగ్రిటీ అండ్ ఫెయిర్నెస్ యాక్ట్ 2017 కాలిఫోర్నియాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు జో లావ్గ్రీన్ ప్రవేశపెట్టారు. H1B వీసా తీసుకోవాలనుకునే నిపుణులకు కనీస వార్షిక వేతనం $60,000 అంటూ 1989లో అమెరికా ప్రభుత్వం ఖరారు చేసింది. సుమారు 25 ఏళ్ల ఈ నిబంధన ట్రంప్ జమానాలో మారుతోంది. ప్రస్తుత అవసరాలకు తగినట్లు H1B వర్క్ వీసాల కార్యక్రమాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని జో లావ్గ్రీన్ చెబుతున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన నిపుణులకు ఉద్యోగాలు ఇవ్వకుండా టాలెంట్ గల అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలని బిల్ ప్రవేశపెడుతూ చెప్పారు ఆయన. 7 ముస్లిం దేశాలపై నిషేధం విధించిన ట్రంప్ దాన్ని వ్యతిరేకించిన వారిపైన కక్ష కడుతున్నారు. తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే చాలు పదవుల నుంచి తొలగిస్తున్నారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను తప్పుబట్టిన అటార్నీ జనరల్ సాలీ యాట్స్ను ట్రంప్ పదవి నుంచి తప్పించారు. యాట్స్ ఒబామా ఏజీగా పేర్కొంటూ తన నిర్ణయాలను డెమోక్రాట్లు అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఏడు ముస్లిం దేశాలపై బ్యాన్ విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది యాట్స్. బ్యాన్కు అనుకూలంగా ఎవరు వాదించొద్దని డిపార్ట్మెంట్ ఆఫ్ లాయర్లకు ఆమె లేఖలు రాసింది. అంతేకాదు బాధితుల తరపున పోరాడాలని చెప్పడంతో ఆగ్రహించిన ట్రంప్ ఆమెను పదవి నుంచి తప్పించారు. అటార్నీ జనరల్ యాట్స్తోనే ఆపలేదు. ఒబామా హయాంలో నియమితులైన ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డానియల్ డ్రాగ్స్ డాలేపైన వేటు వేశారు. ఆయన స్థానంలో థామస్ను నియమించారు ట్రంప్. తన మాట వినని వారందరిపై వేటు వేస్తున్నారు ట్రంప్. అంతేకాదు ఎవరైనా తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు పంపారు. అటార్నీ జనరల్ను తప్పించిన క్షణాల్లోనే డానియల్పై వేటు వేశారు ట్రంప్. 7 ముస్లిం మెజారిటీ దేశాలపై నిషేధాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇమిగ్రేషన్పై ప్రత్యేక దృష్టి సారించిన ట్రంప్ పాత వారిని తొలగించి తన వాళ్లను నియమించుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, అంటే ఎటువంటి ప్రభావం ఉండబోతుంది ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాల వల్ల ఇండియన్స్ మీద ఎటువంటి ప్రభావం ఉండబోతోంది?
చాలా తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇప్పటివరకు అయితే చాలా మంది ఏం ఉండదు అని చెప్తున్న వాళ్ళు, ఈ బిల్ పాస్ కాదు అని చెప్తున్న వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ట్రంప్ అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి ప్రపంచం మొత్తంగా తన నిర్ణయాల ద్వారా ప్రభావితం చేస్తున్నారు. మిసైల్స్ రూపంలో తన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు H1 వీసాల ఇష్యూకు సంబంధించి తీసుకున్న నిర్ణయం మాత్రం ఈ బిల్లు పాస్ అయినప్పటికీ ఇప్పుడు అది డెసిషన్ రూపంలోకి వస్తున్న నేపథ్యంలో ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెప్పాలి. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కుప్పకూలటం కూడా ఇది ఒక సంకేతంగా మనం చూడాల్సి ఉంది. ఐటీ స్టాక్స్, ప్రధానంగా ఐటీ స్టాక్స్ అనే కుప్పకూలిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇండియన్ కంపెనీలో టీసీఎస్ కానీ, విప్రో కానీ ఇవన్నీ అమెరికాకు సంబంధించి అమెరికాలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళ ఎంప్లాయీస్ ని అక్కడ H1 వీసాల రూపంలో ఎంప్లాయీస్ నుంచి వర్క్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అమెరికాకు సంబంధించిన ఐటీ సర్వీసెస్ ఇండియన్ కంపెనీస్ చాలా పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు కేవలం $60,000 వేతనం మాత్రమే ఉండాలి అని ఒక పరిమితి ఉంది. అది 1989 నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. దీంతో దీనికి ఈ H1 కింద వీసాలు తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య, ఇండియన్ సంఖ్య చాలా పెద్ద సంఖ్యలో ఉంటూ ఉంది. ఇప్పుడు రాబోయే 2 నెలల కాలంలో H1 వీసాలు ఇష్యూ చేయడానికి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన సమయం కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లును తీసుకురావడం ద్వారా, ఈ బిల్ కనుక పాస్ అయితే $132,000 ప్రతి ఎంప్లాయీకి మినిమం వేజ్ కింద ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇంత పెద్ద మొత్తంలో వేతనం ఇవ్వటం అని అంటే ఇండియన్ కంపెనీస్ వీటన్నిటికీ కొంచెం కష్టసాధ్యంగా కనిపిస్తుంది. కాబట్టి అనివార్యంగా H1 వీసాలకు అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య ఇండియన్ కంపెనీస్ తగ్గించుకునే అవకాశం ఉంది. ఇండియాతో పాటు అనేక దేశాలు కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. మన ఇండియన్స్ H1 వీసాల ఇష్యూలో 85% H1 వీసాలు ఇండియన్ ఎంప్లాయీస్ పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా H1 వీసాలు పొందే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోవచ్చు. అంత వేతనాలు ఇచ్చుకునే పరిస్థితిలో కంపెనీలు ప్రస్తుతం లేవనే ఒక వాస్తవాన్ని ఇప్పుడు గుర్తించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీలో కొంత స్లంప్ నడుస్తుంది. ఈ స్లంప్ నేపథ్యంలో ఇంత భారీ వేతనాలు ఇవ్వాలంటే ఇండియన్ ఐటీ కంపెనీలకు భారంగా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి తాత్కాలికంగా ఈ ప్రభావం ఇండియన్ ఐటీ కంపెనీల మీద పెద్ద ఎత్తున ఉండే అవకాశం కనిపిస్తుంది. అదే విధంగా స్థానికంగా అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో, అమెరికాలో ఉన్న అమెరికన్స్ కి ఉద్యోగాల అవకాశాలు కల్పించడంలో ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి ఈ నిర్ణయం ఆచరణ రావాలని అంటే సెనెట్ కంప్లీట్ గా ఈ బిల్లును పాస్ చేయాల్సి ఉంటుంది. అయితే సెనెట్ లో రిపబ్లికన్స్ కు పూర్తి స్థాయిలో అంత మెజారిటీ లేదు. అక్కడ డెమోక్రాట్లు కూడా అక్కడ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బిల్ పాస్ అవుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. కానీ ట్రంప్ ఆయన తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించిన వాళ్ళని ఆయన పోస్టుల నుంచి సాక్ చేయటాన్ని, ఫైర్ చేయటాన్ని చూస్తూ ఉన్న పరిస్థితిని కనుక అబ్జర్వ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో బిల్ పాస్ చేయించుకోవడానికి ట్రంప్ ఆయన పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అటువంటి నిర్ణయం గనక పూర్తి స్థాయిలో ఆచరణలో గనక వస్తే గనక ఇండియన్ ఐటీ సెక్టర్ కానీ, ఇండియన్ కమ్యూనిటీకి కావచ్చు, అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేయాలని, H1 వీసాల కింద వెళ్ళి ఉద్యోగాలు అప్లై చేసుకోవాలని కలలుగంటున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక తీరని, ఒక భయంతో కూడిన వార్తగా దీన్ని పరిగణించాల్సిన పరిస్థితి ఉంది. అంటే రజనీకాంత్, అంటే అమెరికా అనేది వలసవాదులతో ఏర్పడ్డ దేశము, ముందుగా స్కిల్ కు ప్రాధాన్యత ఇచ్చే నేపథ్యంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోరు అన్న నమ్మకం అనేది ఒకటి ఉండేది. కానీ ఇవాళ ట్రంప్ ఈ డెసిషన్ తీసుకున్నారు, బిల్ కూడా రాబోతోంది. అది ఎంతవరకు ఆమోదం పొందుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే ఇంకా ఫర్దర్ గా కూడా భారతీయుల ఎంట్రీని, అక్కడ ఉన్న వాళ్ళని తగ్గించే దిశగా కూడా ఇంకేమైనా డెసిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? భారీగా వచ్చే అవకాశం ఉంది. ఏవైతే అసాధ్యాలను సుసాధ్యం చేయటం ట్రంప్ ధోరణిగా కనిపిస్తోంది. ఏవైతే నిర్ణయాలు తీసుకోరు అని చెప్పి అనుకుంటున్నారో ఆ నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలు మనకి 7 ముస్లిం దేశాలకు సంబంధించిన వీసాలు నిలిపివేయటం కావచ్చు, అమెరికాలో వస్తున్న ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఎయిర్పోర్ట్ లో నిలిపివేయటం కావచ్చు, హోమ్లాండ్ సెక్యూరిటీ పేరుతో విపరీతమైన సెక్యూరిటీలు చేయటం కావచ్చు, ఇవన్నీ అమెరికా చరిత్రలో ఎప్పుడు ఊహించిన పరిణామాలు. అటువంటి ఊహించిన పరిణామాలన్నీ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ ద్వారా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ఆషామాషిగా తీసుకునే పరిస్థితి అయితే ఉండే అవకాశం లేదు. ఇప్పటి వరకు ట్రంప్ ఎన్నిక సందర్భంలో ఆయనకు ఓట్లేసిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత, ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయిన తర్వాత కూడా చాలా మంది ఈ నిర్ణయాలన్నీ అమలు కావు అనే ఒక ఉద్దేశాన్ని చెప్తూ వచ్చారు. కానీ గత వారం రోజులుగా ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి జరుగుతున్న పరిణామాలని చూస్తే ఇవి ఏవి అసాధ్యమైన విషయాలుగా కనిపించడం లేదు. ఇవన్నీ ఆచరణకు జరిగే విషయాలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు అమెరికన్లకి ఉద్యోగాలు అనే ఏకైక నినాదం తీసుకొని గెలిచాడు కాబట్టి ట్రంప్, అదే నినాదంతో ఇప్పుడు ఈ బిల్లును పాస్ చేయించుకునే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అది ప్రపంచ దేశాలన్నిటికీ తీవ్ర విఘాతం కలిగిస్తుంది. ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. వలసవాద దేశం అమెరికా అయినప్పటికీ ట్రంప్ ఎన్నికల నినాదం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు అనే నినాదం ఉంది.
ఆ నినాదంతో వలసవాదుల దేశమైనప్పటికీ వలసవాదుల్ని రిస్ట్రిక్ట్ చేయాలి, కంట్రోల్ చేయాలి, వాళ్ళు డామినేషన్ పెరగకూడదనే ఒక ధోరణి ఆయన ఎన్నికల ప్రసంగాల్లో ప్రకటించారు. అది స్థానికంగా ఉన్న అమెరికన్స్ దాన్ని సపోర్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వలసవాదులు కానీ వలస వచ్చిన వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ లోకల్ అమెరికన్స్ ఒక స్ట్రాంగ్ సెక్షన్ ఇప్పటికీ ట్రంప్ నిర్ణయాల్ని అంగీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇండియా నుంచి అమెరికాకి H1 వీసాల రూపంలో వెళ్లేవాళ్ళు కావచ్చు, అక్కడ ఉద్యోగం కోసం వెళ్లేవాళ్ళు కావచ్చు, స్టూడెంట్ వీసాల కోసం వెళ్లేవాళ్ళు, ఇలా ఇతర దేశాల నుంచి వెళ్లే వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నా కానీ లోకల్ అమెరికన్స్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్, లోకల్ సపోర్ట్ అయితే ట్రంప్ వస్తుంది. కాబట్టి ఆయన తన నిర్ణయాలు అద్భుతమైన నిర్ణయాలు, బాగా అద్భుతంగా ఉన్నాయి, తనకు చాలా మద్దతు వస్తుందని ఆయన స్వయంగా కితాబిచ్చుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అమెరికా తీసుకుంటే ఈ నిర్ణయాలతో రేపు భవిష్యత్తులో స్టూడెంట్స్ మీద కూడా రిస్ట్రిక్షన్ పెడతామని అంటారు. స్టూడెంట్ విషయాలు ఇష్యూ చేసే సందర్భంలో కూడా ఆయన నిబంధనలు కఠినతరం చేస్తామని అంటూ అనే ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఖచ్చితంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల్ని ఆమోదించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ వాటిని ఆ దేశం మా దగ్గరికి రావద్దు, వస్తే ఈ నిబంధనల మేరకు రండి అని చెప్తున్నప్పుడు అవి అనివార్యంగా వాటిని ఎదుర్కోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నిరసనలు ఎన్ని రోజులు కంటిన్యూ అవుతాయి, ఏ స్థాయి వరకు కంటిన్యూ అవుతాయి, ట్రంప్ మీద దాని ప్రభావం చూపించి ట్రంప్ తన నిర్ణయాలు వెనక్కి తీసుకునే అంత ఒత్తిడి ప్రపంచ దేశాలు చేసే పరిస్థితి ఉంటుందా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఎందుకంటే ట్రంప్ దూకుడు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆయన ఎక్కడా తగ్గే పరిస్థితి మనకి కనిపించట్లేదు. ఆయన చాలా స్ట్రాంగ్ గా తన నిర్ణయాలను ప్రకటించడంతో పాటు తన నిర్ణయాలను వ్యతిరేకించే వాళ్ళని ఫైర్ చేస్తున్న తీరు ఇదంతా చూస్తే గనక ఆయన రాబోయే రోజుల్లో ఎటువంటి సంకేతాలు పంపించిపోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్. ఏ స్థాయిలో నిరసన వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. ఐ లైక్ ఇండియా అంటూనే భారతీయులపై దొంగ దెబ్బతీశాడు ట్రంప్. ముస్లిం దేశాలపై ఆంక్షలు విధించిన అమెరికన్ ప్రెసిడెంట్ ఐటీని టార్గెట్ చేశాడు. H1B వీసాల కోసం కనీస వార్షిక వేతన పరిమితిని రెట్టింపు చేశాడు. ప్రస్తుతం H1B వీసాలు కావాలంటే కనీస వార్షిక వేతనం $60,000 ఉండాలి. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ఈ కనీస పరిమితి $130,000 పెరిగినట్లే లెక్క. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్లో బిల్లును ప్రవేశపెట్టారు. మరోవైపు ట్రంప్ నిర్ణయానికి ఉత్తర్వులు కూడా రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికా ఫస్ట్ అన్న డొనాల్డ్ ట్రంప్ తన దేశస్తులకే ఉద్యోగాల పేరుతో మన వాళ్లను రోడ్డున పడేసే నిర్ణయం తీసుకున్నాడు. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికాలో స్థానికులకే ఉద్యోగాలు లభిస్తాయన్నది అమెరికన్ ప్రెసిడెంట్ వాదన. హై స్కిల్డ్ ఇంటిగ్రిటీ అండ్ ఫెయిర్నెస్ యాక్ట్ 2017 కాలిఫోర్నియాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు జో లాఫ్గ్రీన్ ప్రవేశపెట్టారు. H1B వీసా తీసుకోవాలనుకునే నిపుణులకు కనీస వార్షిక వేతనం $60,000 అంటూ 1989లో అమెరికా ప్రభుత్వం ఖరారు చేసింది. సుమారు 25 ఏళ్ల ఈ నిబంధన ట్రంప్ జమానాలో మారుతోంది. Are issuing a new decree to be heard in every city, in every foreign capital, and in every hall of power. From this day forward, a new vision will govern our land. From this day forward, it's going to be only America first. America first. Every decision on trade, on taxes, on immigration, on foreign affairs will be made to benefit American workers and American families. We must protect our borders from the ravages of other countries making our products, stealing our companies, and destroying our jobs. అమెరికా ఫస్ట్ అన్న డొనాల్డ్ ట్రంప్ తన దేశస్తులకే ఉద్యోగాల పేరుతో మన వాళ్లను రోడ్డున పడేసే నిర్ణయం తీసుకున్నాడు. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికాలో స్థానికులకే ఉద్యోగాలు లభిస్తాయన్నది అమెరికన్ ప్రెసిడెంట్ వాదన. హై స్కిల్డ్ ఇంటిగ్రిటీ అండ్ ఫెయిర్నెస్ యాక్ట్ 2017 కాలిఫోర్నియాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు జో లాఫ్గ్రీన్ ప్రవేశపెట్టారు. H1B వీసా తీసుకోవాలనుకునే నిపుణులకు కనీస వార్షిక వేతనం $60,000 అంటూ 1989లో అమెరికా ప్రభుత్వం ఖరారు చేసింది. సుమారు 25 ఏళ్ల ఈ నిబంధన ట్రంప్ జమానాలో మారుతోంది. ప్రస్తుత అవసరాలకు తగినట్లు H1B వర్క్ వీసాల కార్యక్రమాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని జో లాఫ్గ్రీన్ చెబుతున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన నిపుణులకు ఉద్యోగాలు ఇవ్వకుండా
టాలెంట్ గల అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలని బిల్లు ప్రవేశపెడుతూ చెప్పారు ఆయన.